మధ్య భారతంలో గత కొంతకాలంగా మారణ హోమం జరుగుతూ ఉంది, మానవ హననం జరుగుతూ ఉంది. ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడినటువంటి మావోయిస్టులను వందలాది మందిని పుట్టన పెట్టుకున్న తీరు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి ఇవాళ వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి? అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, అడవిలో ఉన్నటువంటి సంపద మాదే, మేము స్వయం పాలనను కోరుకుంటున్నామని చెప్పేసి ఆదివాసీ బిడ్డలు కోరుకుంటున్నారు. అది వాళ్ళు చేస్తున్నటువంటిది న్యాయమైన పోరాటం అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అది అడిగిన నేరాన్ని, బయట ప్రశ్నించినటువంటి నేరాన్ని, బయట ప్రశ్నించడమే నేరమైపోయి అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేరస్తులు అంటున్నారు. ప్రశ్నిస్తే నిర్బంధాన్ని కొనసాగిస్తామంటున్నారు, మీ అంతు చూస్తామంటున్నారు. ఇది మామూలు వాళ్ళు ఎవరైనా చేస్తే ఎట్లాంటి చర్యలు చేస్తారో ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఈ చర్యలన్నీ కూడా వాళ్లకు కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కోర్టులు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా అడుగుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కేవలం అంబేద్కర్కు దండ వేసి శాంతి ర్యాలీ చేసి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం. ఒక 4 డిమాండ్స్. ఒకటి, ఆపరేషన్ కాగాన్ని వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధపడాలని, శవాలను అప్పగించాలని, ఇప్పటిదాకా జరిగినటువంటి ఘటనలన్నిటిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, వీటి కోసం ఇక్కడికి రావడం జరిగింది. దీనికి కూడా పర్మిషన్ లేదు. రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాటికి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు. మరి మీరెవరు? ఈ దేశంలో పౌరులు కాదా? వీళ్ళెవరు? ఈ దేశంలో పౌరులు కాదా? మీ బిడ్డలనే మీరు చంపి ఇవాళ వికృతమైనటువంటి డాన్సులు చేస్తారా? ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి చర్యలు చేయలేదు. ఇది సరైనది కాదు. మన బిడ్డల్ని మనం చంపుకొని వాళ్ళంతా కూడా భారతమ్మ బిడ్డలే వీళ్ళంతా కూడా. అందుకని ఈ దేశ పౌరులను చంపి మీరు ఏదో విజయాన్ని పొందామని చెప్పేసి జెండాలు వాడడం, విజయాన్ని పొందామని చెప్పేసి డాన్సులు వేయడం, విజయాన్ని పొందామని చెప్పేసి శవాల మధ్య కూర్చొని విచిత్రంగా కూర్చొని పోజులు ఇస్తూ ఫోటోలు దిగడం అని అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇది చేస్తున్నటువంటిది సైకోలు చేస్తారు తప్ప, అది మానసిక రుగ్మతలతో కూడుకున్నటువంటి వాళ్ళు చేస్తారు తప్ప మామూలు మనుషులు ఎవరు కూడా ఇట్లాంటి చర్యలు చేయరు. అందుకని ఇది సరైనది కాదు. ఇది ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు మీరు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు? ఏం చేయదలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు. అంబానీ, అదానీ లాంటి వాళ్లకు అడవి సంపదను కట్టబెడతామంటే ఆదివాసీలు ఊకోరు. ఆదివాసీలకు అండగా నిలబడేటువంటి ఏ సంఘాలు కూడా ఊకోవు. అది చాలా న్యాయమైనటువంటి పోరాటం. న్యాయమే గెలుస్తుంది. అంతిమ విజయం ప్రజలదే. ఎప్పుడైనా మేము కోరుకుంటున్నది శాంతిని. ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనాలని భారతదేశంలో మేము కోరుకుంటున్నాం. అదే మావోయిస్టులు కోరుకుంటున్నారు, అదే నక్సలైట్లు కోరుకుంటున్నారు, అదే విప్లవకారులు కోరుకుంటున్నారు, అదే ప్రజా సంఘాలు కోరుకుంటున్నారు. మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అయితే కోరుకోవాలి. అందుకోసం అది కోరుకుంటే నేరం అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వత్తాసు పలుకొద్దు దయచేసి. అందుకని ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇటువంటి చర్యలు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. ఆపరేషన్ కగార్ను వెంటనే వెనక్కి రప్పించాలి సాయుధ బలగాలను, వెనక్కి రప్పించాలి సాయుధ బలగాలను. అందరినీ వాళ్ళ బంధువులకు అప్పగించాలి, శవాలను వాళ్ళ బంధువులకు అప్పగించాలి. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు వెంటనే